అందరికీ నమస్కారం. కూర్చోండియా, కూర్చోండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సెలబ్రేషన్స్ కి హాజరైన మీ అందరికీ నా ధన్యవాదాలు. సెంట్రల్ మినిస్టర్ శ్రీ కెఎం రాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, అందరికీ నమస్కారం. అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం, రండి కూర్చోండి. మేడం మంజుల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అమ్మా. శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సాఫ్ట్వేర్ రైట్స్ మీరే తీసుకుంటున్నారా? మన ప్రియతమ ప్రధాని కుమారుడు శ్రీ జనార్దన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. నవయుగ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ధృవతార భారత్ మహాన్.com అధినేత శ్రీ భరత్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకెక్కడి భరతల్లుడు, మన కరీంబాయి పన్నాగంలో ఖతమైపోయి గిలగిలా తన్నుకొని చచ్చుంటాడు. మిస్టర్ భరత్ వెంటనే వేదిక మీదకు రావాలి. మిస్టర్ భరత్ వెంటనే వేదిక మీదకు రావాలి. లేదు, తలకి గాయాలేంట్రా? థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. భరత్ ఏం జరిగింది? వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్. నో ప్రాబ్లం, యూ క్యారీ ఆన్. నేడు కంప్యూటర్ టెక్నాలజీ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. అయినా మనం ఆ టెక్నాలజీ సేవలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఆ కంప్యూటర్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే తలంపుతో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన ఈ భారత్ మహాన్.com అనే నెట్వర్క్ సంస్థను స్థాపించి ఒక సరికొత్త సాఫ్ట్వేర్ ను రూపొందించారు. అతనికి మీ అందరి సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు ఫేస్ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ ద్వారానే జరుగుతోంది. అది లక్షలతో కూడుకున్న పని, అందరికీ అందుబాటులో లేనిది. ఈ భరత్ రూపొందించిన ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ తో అతి తక్కువ ధరతో ఫేస్ బ్యూటీని చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సిడీని మన సెంట్రల్ మినిస్టర్ కెఎం రాయుడు గారు విడుదల చేస్తారు. కరీం భాయ్ సాబ్, నిన్ను నమ్ముకున్న నా అల్లుడికి మాటిచ్చి నేను వెరివెధవనయ్యాను. ఆ భరత్ గాన్ని ఖతం చేస్తా అంటావే తప్ప 10 వెంట్రుకు కూడా పీకలేకపోయావు. ఛే, నా పరువు తీసావు కదయ్యా. నాయుడు సాబ్, పద్మవ్యూహం లాంటి ప్లాన్ చేసి భరత్ గారిని పట్టుకుంటే గాడు నన్నే చిత్తు చేసిండు. గాడు మామూలు పోరగాడు కాదు సాబ్, నిప్పులు జిమ్మే వజ్రాయుధం. వాడు వజ్రాయుధం గనకనే నా అల్లుడిని కూడా చిత్తగొట్టి మా బావ చేత ప్రశంసలు అందుకున్నాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రజలకు అందించి ప్రపంచంలో ధృవతారగా వెలిగాడు. వాణ్ణి ఖతం చేయడం నీ వల్ల కాదు, కానీ నేనే అదును చూసుకుని వాణ్ణి మర్డర్ చేస్తా. అల్లుడు, నువ్వేం బాధపడకు, నేనున్నాను. హాయిగా మందు కొట్టి ఈ చిలకలతో చిందులేసుకో. కరే బాయ్, ముందు మందు తీసుకో, తర్వాత డాక్టర్ ఇచ్చే మందు తీసుకుందు. కానీ అల్లుడు, అట్లే ఎందుకురా ఇలా పొద్దుస్తున్నాను? తప్ప తాకి ఒళ్ళు ఇల్లు గుల్ల చేస్తూ మా పరువు తీస్తున్నావు. ఇదంతా మీ ఆయన చలవే. పని పాట లేకుండా
ఇలా తప్పతాగి ఊరి మీద ఆంబూతులా పడి తిరగమని చెప్పాడ్రా మీ నాన్నగారు. ఇప్పుడేమో నేరుగా మా తమ్ముడు సంకనెక్కి కూర్చున్నావు. వాడు ఎలాంటి వాడో తెలుసా నీకు? ఆహా కన్న తల్లైనా ఉండాలంట, కట్టుకున్న పెళ్ళమైనా ఉండాలంట, దవడ పళ్ళన్నా ఉండాలంట, మేనమామైనా ఉండాలంట. అప్పుడే బతుకు సుఖంగా ఉంటుందంట. తల్లిగా నువ్వు ఉన్నావు ఎందుకు? వేస్ట్. పెళ్ళంగా ఇది ఉంది, వేస్ట్. దవడ పళ్ళు గట్టిగానే ఉన్నాయి, తినడానికి తిండేది. మేనమామ ఉన్నాడు ఎందుకు? నా బాగు కొరడానికి. అందుకే వెళ్ళి మామగారు చక్కెక్కాను. మీ కడుపులు ఎందుకు మండుతున్నాయో తల్లి? ఒరే, వాడు పచ్చి నెత్తురు తాగే రాక్షసుడ్రా. మీ ఆయన అపరగాంధీ మహాత్ముడే తల్లి. అవునరా, మా ఆయన గాంధీ మహాత్ముడు అంతటి గొప్పవాడురా. అనవసరంగా నన్ను వాగిస్తూ తాగింది దిగిపోయేలా చేయకు. ఏమే పెళ్ళామా, తీయండి బెల్లామా, పదవ బెడ్రూమ్ లోకి పద. నువ్వే చెప్పు శుభోదయం అని. అయ్యో మామా, ఆ. వాడు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్. ఏది నేను చెప్పినట్టు చెప్పు. శుభోదయం. శుభోదయం. అయ్యో మామ, ఆ తెలుగు టీవీ భాష సంకరమై యాస వంకర